ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ లతా జంధ్యాల. జూలై 10 నుంచి జూలై 16 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. అలాగే ద్వాదశ రాశుల వారి ఫలితాలు చూసే ముందు ఈ వారం గోచారం ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ మేషరాశిలో కుజరాహుల సంచారము, అలాగే వృషభ రాశిలో శుక్ర సంచారము, మిథున రాశిలో బుధ రవుల సంచారము, దీంతో పాటు తులారాశిలో కేతు సంచారము, అలాగే శని వక్రగతి. ఇది మనకి ఇప్పుడు కుంభరాశిలో సంచరిస్తున్నారు. దీంతో పాటు గురువు మీనరాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వారము 2 గ్రహాల మార్పుని మనం గమనించాలి. ఇక్కడ గ్రహ మార్పు ఒకటి ఏమిటి అనంటే జూలై 14 నుంచి ద్వితీయంలో అంటే వృషభంలో సంచరిస్తున్న శుక్రుడు ఇక్కడ మిథునంలోకి మారబోతున్నారు. అలాగే జూలై 13 నుంచి శని వక్రగతిని మనము మకర రాశి నుంచి గమనించాలంటే శని ఇక్కడ ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మకర రాశి నుంచి మనం ఫలితాలను గమనించుకుంటూ ఉంటాం. కాబట్టి దీని ప్రకారంగా గనక మనం తీసుకుంటూ వెళ్తే ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని గమనిద్దాం. మేషరాశి వారికి గనక మనం చూసాము అనంటే సాధారణంగా ఇప్పుడు ఈ వారం అంతా కూడాను మొదలవటమే కొంత ఆర్థికపరమైన చికాకులతోటి, అనారోగ్య సమస్యలతోటి, ఉద్యోగపరంగా ఇబ్బందులతోటి మొదలవుతోంది. కాబట్టి ఏమవుతోందంటే ఎంతో బాగా ముందుకెళ్తున్న బండి సడన్గా ఒక హాల్ట్ వచ్చినట్టు, ఒక బ్రేక్ పడినట్టుగా అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఇంత బాగా ప్లానింగ్ చేసుకుంటున్నాం, ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఇన్ని రకాలుగా మనం అన్ని సమస్యలని సాల్వ్ చేసుకుంటున్నాం అనుకుంటున్న వారికి కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. కాబట్టి వారం మొదలవటమే అనారోగ్య సమస్యలతోటి, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, లేకపోతే లోన్స్ తీసుకున్నాము వాటికి కట్టాల్సిన ఈఎంఐలతోటి, లేకపోతే ఏ పని తలబెట్టినా అది ఎంతో శ్రమ పడితే తప్ప అవ్వకపోవటము, ఇలాంటి చికాకులతోటి మొదలవుతూ ఉంటుంది. అందుకని కొంచెం వీళ్ళు నిదానంగా వెళ్ళటం అనేది అలవాటు చేసుకోవాలి. స్పీడ్గా వెళ్ళటం అనేది మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే దాని రిజల్ట్ మనకి గబగబా ఇవ్వదు. ఒక్కొక్కసారి ఒక 2 వీక్స్ బాగుండొచ్చు, ఒక 1 వీక్ కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. కాబట్టి స్లో డౌన్ అయ్యే టైంలో కొంచెం నిదానంగా ఎగ్జిక్యూట్ చేయటము, నిదానంగా పనులు పూర్తి చేసుకోవటం అనేది ఒక్కొక్కసారి మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వారం మొదలవటమే కొంచెం చికాకులతోటి మొదలవుతోంది, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి మొదలవుతోంది, అనారోగ్య సమస్యలతోటి మొదలవుతోంది, శత్రువుల వలన ఇబ్బంది కలగటం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడము, అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉండటము, నడువుకి సంబంధించి, తలకి సంబంధించి, నరాలకు సంబంధించి, అలాగే ఎక్కువ వాత సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉండటము, కండరాలు పట్టేయడము, లేకపోతే బోన్స్ పరంగా ఇబ్బందులు కలగటము, చిన్న చిన్న ఆపరేషన్స్ లాంటివి అవ్వటము, యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడము, ఇలాంటివి ఎక్కువ శాతం మీకు ఈ వారం మొదలవటంతో కనపడుతూ ఉంటాయి. అందుకని కొంచెం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా జాగ్రత్త తీసుకోవటం అనేది ఈ రాశి వారికి అవసరము. అలాగే ఇక్కడ మనము 12, 13 తారీఖుల్లో ఇది కొంత కంటిన్యూ అవుతుంది. ఆర్థికంగా ఇబ్బంది అనేది కూడా మనకి ఇక్కడ కనపడుతోంది. దీంతో పాటుగా భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చేందుకు అవకాశం, అలాగే తండ్రి గారికి అనుకూలత లేకపోవడం, లేకపోతే కొంత అనారోగ్య సమస్యలు ఉండటం, లక్ అనేది చాలా ఫేవరబుల్గా లేకపోవటం. చెప్పాను కదా ఇందాకే, ఏంటి మనం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో బండి అంత స్లో డౌన్ అవుతుందన్నమాట. కాబట్టి కొంచెం స్లో డౌన్ అయ్యే టైంలో కొంచెం నిదానంగా ఉండండి, పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. కొంచెం నిదానంగా ఉండటం వలన ఆలోచన అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన బాగుంటుందో అప్పుడు మనం మళ్ళీ ఒక పద్ధతిని మార్చుకొని మనం దాని ప్రకారంగా వెళ్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 14, 15 తారీఖుల నుంచి కూడా మనం గమనించామంటే ఏమవుతుంది, ఇక్కడ కొంత మార్పు అనేది వస్తుంది. మార్పు ఏమిటి, విదేశాలకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా కొంత అనుకూలతను వస్తుంది. దీంతో పాటు ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా కూడా వాటికి తగినట్టుగా మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా అంటే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత కనపడుతోంది, లేదా భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్సెస్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో వాటి గురించిన ఆలోచన చేసేందుకు మీకు ఇక్కడ మార్పు అనేది కనపడుతుంది. కాబట్టి మీరు గమనించండి, 14, 15 తారీఖు నుంచి ఈ విషయాలలో మీకు కొన్ని మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారి అందరికీ కూడా ఇక్కడ అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనము 16వ తారీఖు గనక గమనించాము అనంటే కొంత ఆర్థికంగా అనుకూలత, సంతానానికి అనుకూలత,
అలాగే కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు పరమైన విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి, లేక వాటి గురించిన ఆలోచన చేసే అవకాశాలు. ఆరోగ్యపరంగా కొంత మీరు ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ రావటము, అలాగే మీకు మీ యొక్క ఫ్రెండ్స్ తోటి కొంచెం గొడవలు పడే అవకాశాలు, వాళ్ళతోటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే అవకాశాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండటము, ఎక్కువ శాతము ల్యాండ్ పరంగా గొడవలు కలుగుతూ ఉండటము, డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉండటము, డబ్బు విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉండటము కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి కొంత ప్రతికూలంగా ఉందని చెప్పాలి. కాబట్టి తప్పనిసరిగా ఇష్టదేవతారాధన చేయండి, మెడిటేషన్ చేయండి, క్వైట్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఏ పని తలపెట్టినా గొడవలతోటి, అశాంతితోటి, ఇబ్బందులతోటి మొదలవుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం క్వైట్గా ఉండటం, ఎటువంటి గొడవలు అవుతున్నా, ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా వాటికి సొల్యూషన్ అనేది తప్పనిసరిగా మీకు కనపడుతుంది. కాబట్టి ఆ సొల్యూషన్ కోసం కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు మాత్రము ఇష్టదేవతారాధనతో పాటు నరసింహస్వామి వారిని పూజిస్తూ ఉండటం వలన ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూసామంటే వృషభ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలత అనేది కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్యన కొంత ఎడబాటు అనేది కనపడుతోంది. అయితే డిస్టర్బెన్సెస్ అనేవి కనపడుతున్నాయి, లేదా అనారోగ్య సూచనలు, లేదా ఉద్యోగరీత్యా దూరంగా ఉండే సూచనలు. ఇక్కడ ఎడబాటు అనగానే విడిపోవటం అన్నదే మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ అనేక కారణాలు ఉంటాయి. చాలా వరకు ఈ రిలేషన్షిప్లో ఉన్న వారికి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అనంటే ఇక్కడ ఉద్యోగరీత్యా దూరంగా ఉండొచ్చు, అది మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఉండాల్సిన పరిస్థితులు. ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, లేదా చిన్న చిన్న మాట పట్టింపులు కూడా రావచ్చు. బట్ ప్రతిదీ కూడా నెగటివ్ జోన్లో మాత్రం ఆలోచన చేయకండి. అలాగే ఇందులో ఎవరైతే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు గనక పార్ట్నర్షిప్స్లో గనక ఉంటే వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు, లేకపోతే వ్యాపారం చేస్తున్నవారు, వీరందరూ కూడా కొన్ని రకాల కోర్టు కేసుల్లో ఇరుక్కునేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త ఉండాలి. అలాగే ఇక్కడ మనకి 12, 13 తారీఖులు గనక మనం తీసుకుంటే ఆర్థికంగా కొంచెం ప్రతికూలత కనపడుతోంది. అలాగే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తూలే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి గొడవలు పడే అవకాశాలు, ప్రశాంతత లేకపోవటము, చిన్న చిన్న ఇబ్బందులు, ఏదో ఒక విషయంలో ఎప్పుడు గొడవ, అశాంతి, ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ 14, 15 తారీఖులు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది కనపడుతోంది. కాబట్టి మార్పు ఏమిటి అనంటే ఆర్థికంగా అనుకూలత, సంతానానికి అనుకూలత, కొంతవరకు భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారస్తులకి అనుకూలత. 16వ తారీఖున ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు అదే విధంగా కనపడుతున్నాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు ఉండటము, రుణబాధలు ఉండటము, రుణం తీసుకునే ప్రయత్నం చేయటము, అలాగే రుణం తీర్చాల్సిన పరిస్థితులు రావటము, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. రుణబాధలు, శత్రువుల వలన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అలాగే భార్యాభర్తల మధ్యన ఈ కొంచెం దూరము పెరగడము, కోర్టు పరమైన విషయాలు, ఇవన్నీ కూడా కొంత మానసికంగా మిమ్మల్ని ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ రాశి వారు కూడా ఈ వారం కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరము. కాబట్టి ఈ రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, స్వామివారి స్తోత్రాలు చదవండి. అలాగే మంగళవారం స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించండి. చాలా వరకు మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఇంకా మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే మిథున రాశి వారికి ఇక్కడ రుణ బాధలు విపరీతంగా ఉండే అవకాశాలు, అలాగే పనులన్నీ కూడా ఆలస్యం అవటము, దీంతో పాటు ఆర్థికంగా ఇబ్బంది గోచరిస్తోంది. ఎక్కువ శాతము ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. మీతో పాటు పయనిస్తున్న వారు, మీతో పాటు ప్రయాణం చేస్తున్న వారు, మీ స్నేహితులు అనుకుందాం, లేకపోతే మీ పార్ట్నర్స్ అనుకుందాం, లేకపోతే మీ బిజినెస్ అనుకుందాం, లేదా మీ యొక్క ఉద్యోగమే అనుకుందాం, ఇవన్నీ కూడా కొంచెం తికమకగా ఉంటూ ఉంటాయి. అలాగే కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరిగా మీకు ఇక్కడ సర్ఫేస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే వాదోపవాదాలు జరిగే అవకాశము, పనులు ఈ విషయానికి సంబంధించి కూడా కొంత ఆలస్యం అవుతూ ఉండటము, మీరు చెప్తున్న దానికి అక్కడ వస్తున్న రిజల్ట్కి చాలా విరుద్ధంగా జరుగుతూ ఉండటము, ఇవన్నీ కూడా మీకు కనపడేందుకు అవకాశాలు. మేనమామలతోటి గొడవలు పడటము, మేనమామలకి అనారోగ్య సమస్యలు, లేదా మేనమామలతోటి కోర్టు పరమైన విషయాలు, ఇవన్నీ కూడా కొంచెం తలనొప్పిగా మారే అవకాశాలు. కాబట్టి శత్రువులతోటి లేదా శత్రువులు అవటము, వారితోటి ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటము, ఇలాంటివి కూడా ఈ రాశి వారు గమనిస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ 12, 13 తారీఖులు గనక మనం గమనిస్తే ఖర్చు అనేది కనపడుతోంది. దాంతోపాటు ఇక్కడ కొంత ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండటం కొంచెం మీకు అంత మంచి రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ మన 14, 15 తారీఖులు 16వ తారీఖు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా అది మీకు ఎటువంటి లాభసాటిగా లేకపోవడం, అంటే ఖర్చు అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానానికైతే అనుకూలత, దీంతోపాటు భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేసే విషయంలో చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. మంచి ఆలోచన, మంచి క్రియాశీలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఎక్కడ తప్పు ఎంచడానికి ఉండదు, కానీ జరిగే పనులు మాత్రం అన్ని విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. అక్కడ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు గణపతి ఆరాధన, అది కూడా లక్ష్మీ గణపతి ఆరాధన, హోమము ఇవి చేయించటము, దీంతో పాటుగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండటము, సంకట విమోచన స్తోత్రం చదువుతూ ఉండటము, ఇవి చేస్తూ ఉండటం వలన ఎటువంటి సంకటాలు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంకా కర్కాటక రాశి వారికి గనక మనం చూస్తే, కర్కాటక రాశి వారికి ఇక్కడ భార్యాభర్తల మధ్యన అనుకూలత కనపడుతోంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే సంతానము ప్రయాణాలు చేసే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ కొంత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి కొంత మార్పు అనేది విద్యార్థుల పరంగాను, సంతాన పరంగాను, భార్యాభర్తల పరంగాను కనపడుతోంది. అంటే భార్యాభర్తలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరికి 10వ తారీఖు నుంచి, అంటే వారం మొదలవటం కొంత పాజిటివ్గా మొదలవుతుంది. అలాగే 12, 13 తారీఖులు కూడా కొంత పాజిటివిటీ చూపిస్తోంది. అయితే ఈ 12, 13 తారీఖుల్లో ఇక్కడ కుటుంబం నుంచి కొంచెం దూరంగా ఉండటం, కుటుంబంలో కొంత అశాంతి ఉండటం, ఖర్చులు ఉండటము, అలాగే ఇక్కడ ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలగటం, అంటే ఉద్యోగపరంగా మీకు రావాల్సిన మనీ మీ చేతికి రాకపోవడం కానీ, లేకపోతే రావాల్సిన జీతాలు ఇంకా రాకపోవడం కానీ, వస్తాయి అనుకున్న డబ్బులు మీ చేతికి ఇంకా రాకపోవడం కానీ, రుణాలు అంటే ఉద్యోగంలోనే మీరు ఏదైనా లోన్స్ లాంటివి తీసుకోవటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం 14, 15 చూసుకుంటే, 14, 15 ఇక్కడ ఆర్థికంగా అనుకూలత, మీ ఆరోగ్యపరంగా అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, సంతానానికి అనుకూలత. 16వ తారీఖు కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి పెద్దగా మీకేమీ ఇబ్బందినైతే కలగచేయం. కాబట్టి వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కొన్ని ప్రయత్నాలు చేస్తారు, బట్ ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడేది ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి ఉద్యోగంలో అసౌకర్యంగా ఉండటము, మార్పులు చేర్పులు జరగటము, సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటము, రుణ బాధలు ఎక్కువగా ఉండటము, అలాగే ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగంలో లోన్స్ లాంటివి తీసుకోవటము, లేదా మీ యొక్క మేనేజ్మెంట్ తోటి మీకు కొన్ని మనస్పర్ధలు కలగటము, ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేయటము, ఇలాంటివి అధిక శాతం మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక్కడ కనుక మీరు జాగ్రత్త కనుక తీసుకోగలిగితే చాలా వరకు మీకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. అయితే విద్యార్థులకి, సంతానానికి బాగుంటుందని చెప్పాను. దీంతోపాటు మీరు తీసుకుంటున్న ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మీకు అనుకూలంగా ఉంటాయి. మంచి సలహాలు ఇవ్వటము, హెల్ప్ చేయటము, అలాగే మీ పెద్దలు మీకు సహాయం చేయటము, తండ్రి గారి నుంచి సహాయం లభించటము, అలాగే మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి విషయంలోనూ అనుకూలంగా ఉండటము, ఇవన్నీ కూడా మీకు కొంతవరకు పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి ఇష్టదేవతారాధన చేయండి. అలాగే ఇక్కడ వీరు మాత్రం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండండి. స్వామివారికి ఆకు పూజ చేయించండి, అది కూడా శనివారం ఆకు పూజ చేయించండి. చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గనక మనం చూసామనంటే, ఇక్కడ రుణాల బాధలు, లేదా రుణం తీర్చటం లేదా తీసుకోవటం, ఈ రెండూ కూడా కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఉండటము, శత్రువుల వలన ఇబ్బంది అనేది లేకపోయినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వంకతోటి మీతోటి కొంచెం శత్రుత్వం పెంచుకోవటము, మాటలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, కించపరచటము, ఏదో ఒక రకంగా వారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీ పని మీరు చేసుకుంటున్నా కూడా అది మిమ్మల్ని డిస్టర్బెన్స్ ఎక్కువగా మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, మీ రిలేషన్షిప్ మీ యొక్క అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ, మీ బంధువర్గీయులతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీ తండ్రి గారితోటి కానీ కొంచెం డిస్టర్బ్డ్గా కనపడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండటం, ఏ విధంగా చూసినా కూడా ఎక్కడా కూడా మీకు
ఆర్థికంగా అనుకూలత లేకపోవటం మిమ్మల్ని కొంచెం నిరాశకైతే గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం గనక చూసాము అంటే 10, 11 తారీఖుల్లో ఇక్కడ ఉద్యోగ పరంగా కొంత అనుకూలత, కుటుంబ పరంగా అనుకూలత, అలాగే ఆర్థికంగా అనుకూలత. 12, 13 తారీఖులు కనుక చూస్తే ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి. ఉద్యోగంలో లీవ్స్ పెట్టడం కానీ, లేకపోతే ఆఫ్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒక 2-3 రోజులు సెలవులు పెట్టుకొని ఏదైనా ఊరికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ సంతానం నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు, లేదా సంతానము మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు, విద్యార్థులు కొంచెం చదువు పట్ల అంత ఏకాగ్రతని చూపించకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇంకా 14, 15 తారీఖుల్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థికంగా కొన్ని రుణ బాధలు ఉండటం, ఖర్చులు విపరీతంగా ఉండటం ఇవి మీకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ 16వ తారీఖున కొంచెం ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, భార్యాభర్తల పరంగాను, అలాగే మీకు ఉద్యోగ పరంగాను కొన్ని చికాకులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఖర్చులు విపరీతంగా ఉండటం, అనుకున్న విధంగా ఆర్థికంగా అనుకూలత లేకపోవటం, రుణ బాధలు విపరీతంగా ఉండటము ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా శివారాధన చేస్తూ ఉండండి, బిల్వపత్రాలతోటి చంద్రశేఖరాష్టకం చదువుతూ ఉండండి. అలాగే ఇక్కడ సూర్యారాధన చేస్తూ ఉండండి. మౌనంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఏ పని తలపెట్టినా, ఏ మాట మాట్లాడినా అది తగువులకి, గొడవలకి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే గనక కొంత ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఉన్నా వాటికి మీకు ఏదో ఒక దారి కూడా కనపడేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. ఇంకా కన్యారాశి వారికి కనుక మనం చూసుకుంటే, కన్యారాశి వారికి ఇక్కడ సంతానానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ప్రతి పనిలోనూ చక్కటి విజయం అనేది కనపడుతోంది. దీంతో పాటు మీకు మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ అన్నదమ్ముల మధ్యన చక్కటి అనుకూలత, కొంత గొడవలు అనేవి ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కలిసి పని చేసేది మాత్రం మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం శ్రమ, అలసట ఇవి రెండు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా కొంత ఖర్చు అనేది, రుణాల బాధలు ఇవి రెండూ కూడా మీకు సైమల్టేనియస్గా ఉంటాయి. ఆరోగ్యం అనేది మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే మనకి సంతాన పరంగా అనుకూలత, విద్యార్థులకి అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఇందాకే చెప్పాను, ప్రయాణాలు చేయటము ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్న, ముఖ్యంగా వ్యాపారస్తులకి రుణ బాధలు ఎక్కువగా ఉండటము, అలాగే కొంచెం మీ యొక్క బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి కమ్యూనికేషన్ పరంగా గొడవలు పడటము, కొంచెం డిస్కషన్స్ పరంగా ఇబ్బందులు పడటము ఇలాంటివి ఉన్నాయి. అయినా కూడా బిజినెస్ పరంగా కొంత మీకు డెవలప్మెంట్, గ్రోత్ అనేది కూడా కనపడుతుంది. లక్ష్మీనారాయణ హృదయం చదువుతూ ఉండండి. అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి. వ్యూహలక్ష్మి మంత్రం ఇది మీరు గనక చదువుతూ ఉంటే ఆర్థికంగా మీకు చక్కటి అనుకూలత లభిస్తుంది. అలాగే తొందరగా కూడా మీరు రుణాల నుంచి బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి తులారాశి. ఇంకా తులారాశి వారికి కనుక మనం చూసామంటే ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారస్తులకి కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంది. ముఖ్యంగా గొడవలు పడటము, ఇబ్బంది పడటము, భార్యాభర్తల మధ్యన చాలా వరకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కోర్టు పరమైన విషయాలు ఎక్కువగా, కోర్టు మెట్లు ఎక్కటము, సపరేషన్స్ గురించి ఆలోచించటము, కుటుంబంలో ఎప్పుడూ కొంచెం గొడవలు ఉంటూ ఉండటము, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా ఇబ్బందులు పడుతూ ఉండటము ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ 12, 13 తారీఖుల్లో స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి. దీంతో పాటు కొంచెం డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం తీవ్రంగా ఉండేందుకు అవకాశాలు. 14, 15 తారీఖుల్లో ఉద్యోగ వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అది కూడా ఆర్థికంగా అనుకూలత. దీంతో పాటు వారు చేస్తున్న పనులలో కూడా వారికి చక్కటి గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు. ఇంకా 16వ తారీఖు కనుక మనం చూస్తే 16వ తారీఖు మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన ఈగో క్లాషెస్ రావటము, అనేక రకాల డౌట్స్ క్రియేట్ అవటము, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండటము, డిస్టెన్స్ ఎక్కువగా పెరగడము, సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చదువు విషయంలో ఆటంకాలు కలగటము, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు కలగటము, పాస్పోర్ట్, వీసా ఇలాంటి విషయాలలో ఆలస్యం అవడము ఇలాంటివి ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెము వీరికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటుగా ఇక్కడ మీరు కనకధార స్తోత్రం చదువుతూ ఉండండి. అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువుతూ ఉండండి. ఆర్థికంగా అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత కోసం అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం, భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి చదవాలి. అలాగే ఇక్కడ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్వామివారి దర్శనం తీసుకుంటూ ఉంటే మీకు ప్రతిఫలం అనేది కూడా కనపడుతుంది. తదుపరి వృశ్చిక రాశి.
ఇంకా వృశ్చిక రాశి వారికి కనుక మనం చూస్తే వృశ్చిక రాశి వారికి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత ఉంది, అలాగే ప్రయాణాలు చేసే అవకాశము, శ్రమ విపరీతంగా కనపడుతోంది. దీంతో పాటుగా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయటము, ఎప్పటి నుంచో మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలవటము, వారితోటి మీరు మాట్లాడటము, అలాగే మీ రిలేషన్షిప్ అనేది మీరు రివైవ్ చేయటము, ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్న ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవాలి అని ప్రయత్నం చేయటము, ఇది మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. 12, 13 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత, ఖర్చులు కూడా ఉన్నాయి. అలాగే మీరు కూడా విదేశాలను ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. షార్ట్ జర్నీస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 14, 15 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత, వృత్తి వ్యాపారస్తులకి అనుకూలత, సంతానానికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, దీంతో పాటు ప్రతి పనిలోనూ చక్కటి విజయం అనేది మీకు కనపడుతుంది. 16వ తారీఖు కూడా వృత్తి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంది, ఆర్థికంగా అనుకూలత, అలాగే ప్రతి పనిలోనూ కూడా చక్కటి మార్పు, విజయము, ఇవి రెండూ కూడా కనపడుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్న వారంగా చెప్పొచ్చు. మీరు మాత్రం సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి, చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. తదుపరి ధనుర్రాశి. ఇంకా ధనుర్రాశి వారికి గనక మనం చూస్తే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నవారు, లేకపోతే ట్రిప్స్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నవారు, అలాగే విదేశాలతోటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవారు, ఇలాగ ఈ రకమైన ప్రయత్నాలన్నీ కూడా మనకి 10, 11 తారీఖుల్లో కనబడుతోంది. దీంతో పాటు 12, 13 తారీఖులు కనుక మనం తీసుకుంటే ఇక్కడ వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉంది, అలాగే చేస్తున్న ప్రతి పనిలోనూ కొంత మార్పు అనేది పాజిటివ్గా ఉంది. 14, 15, 16 తారీఖుల్లో చాలా వరకు కూడా కుటుంబ పరంగా అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, సంతానానికి అనుకూలత, వృత్తి వ్యాపారస్తులకి అనుకూలత, అలాగే చేస్తున్న ప్రతి పనిలోనూ చక్కటి మార్పు, విజయము కనపడుతోంది. అలాగే ధైర్య సాహసాలు కలుగుంటారు. కోర్టు పరమైన విషయాలు మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటాయి. అలాగే ఈ విషయాలను కూడా మీరు సాల్వ్ చేసుకోవాలి అనే ప్రయత్నం కూడా మీలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వారం మొదలవటము, అలాగే వారం ఎండ్ అవటం కూడా చాలా పాజిటివ్గా మీకు స్టార్ట్ అవుతోంది, అలాగే ఎండ్ కూడా అవుతోంది. కొంచెం కోర్టు పరమైన విషయాలు, రుణ బాధలు, శత్రువుల వలన ఇబ్బందులు, లేకపోతే కొంచెం సమాధానం చెప్పటం, కొంచెం కోపం చూపించటం, ఇలాంటివి మీరు వారం చివరిలో చూపిస్తూ ఉంటారు. కాబట్టి అవి కొంచెం మీరు కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు మీకు అనుకూలత. అలాగే మీరు మీ ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయండి, అలాగే మీ ఇష్టదేవతని దర్శనం చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా మీ యొక్క కులదేవతని గనక మీరు అర్చించినా, పూజించినా, దర్శనం చేసుకున్నా మీకు చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. తదుపరి మకర రాశి. ఇంకా మకర రాశి వారికి గనక మనం చూస్తే మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. తండ్రి గారి వల్ల చక్కటి లాభం కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారస్తులకి, దీంతో పాటు మీ బంధువర్గీయుల్ని కలవటము, కొంచెం విందు వినోదాలలో పాల్గొనటము, ప్రయాణాలు చేయటము, తర్వాత మీ స్నేహితుల వలన లాభాలు, ఇలాగ అన్ని రకాలుగాను మీకు బాగుంది. 13, 12 తారీఖుల్లో ఇది కంటిన్యూ అవుతుంది. కొంచెం చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి, కానీ పర్వాలేదు. ఉద్యోగస్తులు కొంచెం చిన్న టెన్షన్స్ పడే అవకాశాలు కనపడుతున్నాయి, బట్ అదేమి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపించట్లేదు. 14, 15 తారీఖుల్లో భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది, అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత. 16వ తారీఖు కూడా మీకు ఇక్కడ అనుకూలత అనేది కనపడుతోంది. ఆర్థికంగా అనుకూలత ఉంది, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించటం, వారితోటి మీరు సమయాన్ని గడపటం. కాబట్టి ఇది మీకు అన్ని రకాలుగాను కూడా ఈ వారం మకర రాశి వారికి చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం తగు జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే కనుక ఈ వారం మీకు చాలా చక్కగా ఉంటుంది. రుణాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. శత్రువుల కంటే కూడా మీ మిత్రులే మీకు అప్పుడప్పుడు శత్రువులుగా మారుతూ ఉంటారు. ఆ ఒక్క విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు మాత్రం కాలభైరవాష్టకం చదువుతూ ఉండండి. అలాగే ఇక్కడ రుణాలు తొందరగా తీరటం కోసం అని చెప్పి రుణ విమోచక అంగారక స్తోత్రం చదువుతూ ఉండండి. తదుపరి కుంభరాశి. ఇంకా కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే వృత్తిపరంగా అనుకూలత, విదేశాలకు వెళ్ళాలంటే అనుకూలత, అలాగే వృత్తిపరంగా మీరు స్థలం మార్పు అనేది మీకు ఇక్కడ కనపడుతోంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత, సంతానానికి అనుకూలత, ఇదే మీకు 12, 13 తారీఖుల్లో కూడా కనపడుతోంది. 14, 15 తారీఖుల్లో ఇక్కడ ఇందాకే నేను చెప్పినట్టు మీకు ప్రయాణాలు చేసే అవకాశాలు, అలాగే వృత్తి వ్యాపారస్తులకి కొంత ఆర్థికంగా అనుకూలత, దీంతో పాటు చేస్తున్న మీ యొక్క ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది కొంత పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు.
దీంతో పాటు మనం 16వ తారీఖు కనుక చూసుకున్నాము అనంటే ఇక్కడ శ్రమ ఎక్కువగా కనపడుతోంది. ఎక్కువ శ్రమ పడటము, భార్యాభర్తల మధ్యన కొంచెం మనస్పర్ధలు రావటము, డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడము, అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉండటము, సడన్గా హెల్త్ సఫర్ అవటము, సడన్గా ఏదైనా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వటము, ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు. కాబట్టి ఆరోగ్యం అనేది ఇప్పటి వరకు బాగానే ఉన్నాము, సాయంత్రం నుంచి ఇబ్బంది రావచ్చు, అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెహికల్స్ నడిపేటప్పుడు మాత్రం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఆపరేషన్స్ లాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే హాస్పిటల్ విజిట్స్ ఉండటం, కొత్త హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు ఇవి వీరికి కొంతవరకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ఆర్థికంగా మీకు అనుకూలత ఉంది, అలాగే వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఇంటర్వ్యూలకి వెళ్ళాలనుకుంటున్న వారికి కూడా చాలా చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు వీరు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటము, స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండటము, స్వామివారికి అభిషేకం చేయిస్తూ ఉండటము మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. తదుపరి మీనరాశి. ఇంకా మీనరాశి వారికి సంతానానికి బాగుంటుంది, అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అదృష్టం అనేది కొంతవరకు వీరిని వరిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి స్థల మార్పు ఉండే అవకాశాలు, విద్యార్థులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఉద్యోగస్తులకి విదేశాలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, లేదా ఉద్యోగాల కోసం వెళ్ళాలి అని ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరికి ఈ మార్పు అనేది కొంత పాజిటివ్గా ఉంటుంది. అలాగే ప్రయత్నం అనేది కనపడుతోంది. ఖర్చు కొంచెం ఉంది. వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత. ఇందాకే చెప్పినట్టు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా చక్కగా ఉంది. 12, 13 తారీఖుల్లో అనుకూలత, 10, 11 తారీఖుల్లో అనుకూలత, 14, 15 తారీఖుల్లో ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అనంటే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి, భార్యాభర్తలకి అనుకూలత, సంతానానికి, విద్యార్థులకి అనుకూలత, స్థల మార్పు డెఫినెట్గా ఉంటుంది విద్యార్థులకి. అలాగే ఉద్యోగస్తులు కూడా స్థల మార్పు, విదేశాలకి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారు ఇంటర్వ్యూలకి వెళ్ళేందుకు అవకాశాలు, వాళ్ళకి కూడా విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు. ఖర్చులు కొంచెం కనపడుతున్నాయి. పాస్పోర్టు, వీసా వీటి కోసం వెయిట్ చేస్తున్న వారికి చాలా పాజిటివ్గా ఉంది. దీంతో పాటు రుణ బాధలు కొంచెం ఎక్కువగా ఉండటము, రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కలుగుతూ ఉండటము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటము, ఇవి వీరిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ ఒక్క విషయము, అలాగే కోర్టు పరమైన విషయాలు కొంచెం వీళ్ళని ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొంత రిలీఫ్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. రుణాల ప్రయత్నం చేస్తున్న వారికి అయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలత, స్త్రీలకి అనుకూలత, అలాగే కుటుంబ పరంగా కూడా చక్కటి పాజిటివ్ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే తండ్రి గారికి మాత్రం కొంత అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. ఇది మకర రాశిలోకి మారిన వెంటనే కొంత మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని గైడ్ చేసేవారు, లేదా మీ కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారు, లేదా ఆర్థికంగా మీకు సహాయం చేస్తున్నవారు, లేదా మీరు వారితోటి ఏదో ఒక మాటతోటి కొంత గొడవ పడటము, ఇలాగా మీకు తండ్రి స్థానంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారితోటి మీకు విభేదాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క విషయాల్లో మాత్రం మీరు తగు జాగ్రత్త వహించడం అనేది అవసరము. అలాగే ఇక్కడ మీరు కూడా మీ యొక్క కులదేవతని ప్రార్థించండి, అలాగే ఇష్టదేవతని ప్రార్థిస్తూ ఉండండి. పరిహారాలు తప్పనిసరిగా ఇక్కడ మీరు కుజరాహువులకి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, అలాగే నరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ ఉండండి. మీకు దీని వలన రుణ బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యులతోటి గొడవలు, లేదా తండ్రి గారితోటి, తండ్రి సమానులతోటి పడుతున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మీకు తగ్గుముఖం పట్టేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.